ఈ పునరుత్థాన ఆరాధనలో కూడొచ్చిన మీకు అందరికీ, స్త్రీలకు, పురుషులకు, వృద్ధులకి, బాలురకు ఏంటి అందరికీ కూడా నిండు వందనాలు తెలియచేస్తున్నాను. హ్యాపీ ఈస్టర్ డే. దేవునికి స్తోత్రం. చాలా మంది లేచిన వెంటనే ఒకవేళ విష్ చేసుకుంటారేమో అనుకుని ఎదురు చూస్తూ ఉంటాం మేము. ఒక తండ్రిగా లేదా ఒక సేవకునిగా, నా సంఘ బిడ్డ ఎవడైనా, లేదా నా సంఘ బిడ్డ, నా సంఘ విశ్వాసి, లేదా దేవుని ప్రజలైన మనం అందరం కూడా కనీసం అండి ఆ ప్రేమ లేదండి. నేను చెప్తున్నాను, పగలు పంతాలు ఇవన్నీ మనల్ని చంపుతాయి. ప్రేమ, సమాధానం ఇవన్నీ నూతనత్వాన్ని ఇస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నూతన జీవితాన్ని ఇస్తాయట. ప్రేమ, సమాధానము, ఈ సంతోషము అనేటివన్నీ నూతన జీవితాన్ని ఇస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నూతన జీవితాన్ని ఇస్తాయి. ఈ ఈర్షలు, ఈ పగలు, ఈ పంతాలని మనల్ని చంపుతాయి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు గడిచిన మరి ఏమండి, చాలా మంది అంటారు గుడ్ ఫ్రైడే ఎందుకు చేస్తారు? గుడ్ ఫ్రైడే అని బైబిల్లో ఉందా? గుడ్ ఫ్రైడే అని బైబిల్లో రాయబడి ఉందా అని చాలా మంది ఏమండి వెటకరించి లేదా ధిక్కరించి మాట్లాడేవారే ఉన్నారు. గుడ్ ఫ్రైడే అని రాయలేదు, కానీ ఖచ్చితంగా ఆయన్ని శనివారం రోజు ఏం చేశారు? ఆయన చూడండి, సిలువ. ఎందుకు మీకు ఈ మాట తెలియజేస్తున్నారంటే మీకు తెలియాలి, చాలా మందికి తెలియదు ఈ విషయం. ఆ సిద్ధపరిచిన దినం, యేసు ప్రభుని సిద్ధపరిచిన దినం, ఆ రోజు సిద్ధపరిచాడు కాబట్టి ఈ రోజు పునరుద్ధానం అని ఎలా చెప్పగలుగుతున్నాం మనం? ఆ రోజు శుక్రవారం కలువరి సిలువ మీద ఆయన్ని బంధించి, అప్పుడు ఆయన్ని ఆ సిలువలో మరణించిన తర్వాత శనివారం పాతి పెడతారు ప్రియులరా. పాతి పెట్టిన తర్వాత ఆయన ఈరోజు మృత్యుంజయుడిగా లేచిన యేసు క్రీస్తు ప్రభువును మనం గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ గుడ్ ఫ్రైడే అని రాయలేదు, కానీ ఖచ్చితంగా ఆ శుక్రవారం రోజు ఆయన ఏం చేస్తారు? సిలువ వేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయాన్ని చాలా మంది అది లేనిది ఎందుకు చేస్తారు? ఆ మట్లా ద్వారం అని లేనిది ఎందుకు చేస్తారు? ఆయన ఊరేగిస్తారు యెరూషలేములో. ఆ ఊరేగింపును చూసి వారికి పడక కొంతమంది ఈడు రాజా, ఈయన దేవుడా అని చెప్పి వారు ఏం చేస్తూ ఉంటారంటే ఆయన మీద కల్లెర్ర చేసి ఏం చేస్తారు? ఈ శుక్రవారం రోజు ఆయన్ని ఏం చేస్తారు తెలుసా అండి? ఆయన్ని సిలువకెక్కిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చాలా జాగ్రత్తగా వినాలి. ఈ కొన్ని విషయాలన్నీ మనం బాగా ధ్యానిస్తే తప్ప మనకు అర్థం కాదు. ఏమండి? కనుక పునరుత్థానము హల్లెలూయా. ఇది ఇంగ్లీష్ లో రిజరెక్షన్ అంటారు. అంటే పునరుత్థానము. పునర్ అంటే తిరిగి, ఉత్థానము అంటే లేచుట లేదా నిలబడుట, బ్రతుకుట అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువే గనుక సిలువలో వేయబడి, సిలువలో ఆయన మరణించి, ఒకవేళ ఆయన తిరిగి లేకపోతే, తిరిగి లేచి ఉండకపోతే, ఆయన పునరుత్థానుడు అవ్వకపోతే, ఈరోజు మనం చేసే ప్రార్థన, ఈరోజు మనం చేసే భక్తి, ఈరోజు మనం చేసే విశ్వాసం, ఈరోజు మనం పాడే పాటలు, ఈరోజు మనం దేవుని సన్నిధికి వస్తున్న ఈ అంతా కూడా, ఈ ప్రయాసం అంతా కూడా వ్యర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చక్కగా కొన్ని మాటలు అసలు ఈ పునరుద్ధాన ఆరాధన నుండి లేదా ఈ పునరుద్ధానము వలన వచ్చే ఆశీర్వాదాలు నేను టూకీగా కొన్ని మాటలు మాత్రమే మాట్లాడతాను. ఈరోజు 3 కార్యక్రమాలు ఉన్నాయి ప్రియులారా. మొదటిది మనం ఇదిగో ఈ యొక్క మీరందరూ విత్తనాలు తీసుకొచ్చారు. ఈ విత్తనాలన్నీ ప్రార్థన చేసేసరికి ఎలా చూసినా ఓ అరగంట, ఓ గంట పట్టేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక నా గురించి ప్రార్థన చేయండి. ఈ నెల 21, 22 జగ్గుదర వలసలో సభలున్నాయి, మహాసభలున్నాయి. ఆ సభల్లో నేను వాక్యం చెప్పడానికి నన్ను అక్కడున్న దేవుని సేవకులు కొంతమంది నన్ను పిలిచారు. మీకు ఆల్రెడీగా నేను పాంప్లెట్ మన కొలపరి గ్రూపులో పెట్టాను. మీరు దాన్ని చూసి ఖచ్చితంగా ఓ చిన్న ప్రార్థన, ప్రభువా మీ దాసులు అక్కడికి ప్రయాణం అవుతున్నారు, వెళ్తున్నారు, ఆ సభలు అద్భుతంగా జరుగునట్లుగా అని మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట కూడా నేను తెలియచేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయారు, ఆయన సిలువలో మరణించాడు అని చెప్పి ఎవరైనా అడిగితే మీరు ఏమని చెప్పగలుగుతారు? చనిపోయిన దేవుని ఎలా మీరు నమ్ముకున్నారు? చనిపోతాడా దేవుడు అంటే అని చెప్పి మిమ్మల్ని అడిగిన తర్వాత మీరు ఏమని చెప్తారు? చెప్పండి. ఏమని చెప్పాలి తెలుసా?
అందుకే ప్రకటన గ్రంథము 1:18 అంటాడు, ఏమని తెలుసా? నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, ఇదిగో నేను మృతుడునైతిని గాని యుగ యుగములు సజీవుడునై ఉన్నాను. దేవునికి స్తోత్రం. మొదటివాడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటిలో ఆ యేసుక్రీస్తు ప్రభు కంటే ముందు ఎవరు లేరు, తర్వాత కూడా ఎవరు లేరు. ఈ మాటకి అర్థం అదేనండి. అందుచేత నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటివాడు అట, అలాగే కడపటివాడట, ఎంత పోతే కదా జీవించువాడట, ఇంకా పోతే కదా ప్రియులరా ఆయన మృతుడునైతిని గాని ఇదిగో నేను యుగ యుగములు నేను సజీవుడను అని అక్కడ వాక్యం తెలియచేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇందాక తమ్ముళ్ళు ఒక మంచి పాట పాడారు, తమ్ముళ్ళు చెల్లెల్లో పాడారు. మొత్తానికి సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పాటలు ఒక్కొక్క టీము 2 3 ఆ టీము నిలబడిన వారందరూ పాటలు పాడుతున్నారు ప్రియులారా. అలాగైతే మీరు రోజంతా పాడిన పాటలు అయ్యలేరు, వాక్యం తగ్గిపోతుంది. నేను అందుకే మీరు నిద్రపోయేటప్పుడు నేను వాక్యం చెప్తే ప్రయోజనం ఏమీ లేదు ప్రియులారా. మీరు ఒక టీం ఒక 2 పాటలు సెలెక్ట్ చేసుకోండి, లేదా ఒక పాట సెలెక్ట్ చేసుకోండి, అందరికీ సరిపడ్డ పాటలు వస్తాయి. పునరుద్ధరణ ఆరాధన, ఈ రోజు నా ప్రభు తిరిగి లేచిన దినము, ఈ రోజు నా కొరకు లేచిన దినము కాబట్టి నేను కూడా ఒక పాట అయినా పాడాలి అని చెప్పి వస్తారు చాలా మంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక అలా మీరు పాడితే గనుక అందరూ పాటలు ఏమవుతారంటే పాడగలుగుతారు. ఈ విషయాన్ని మీరు గమనించాలా, ఈ విషయాన్ని మీరు ఏం చేయాలా, గ్రహించాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుచేత ఆయన మొదటివాడు, ఆయన కడపటివాడు, ఆయన జీవించున్నవాడు. ఇకపోతే కదా ఇదిగో నేను మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము లేఖనములో చూసినట్లుగానే ఇక్కడ అంటాడు కదా, అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు తిరిగి లేచాడని నమ్ముతున్నావా? యేసే నిజమైన దేవుడని నువ్వు నమ్ముచున్నావా? యేసే రక్షకుడని దేవుడు నమ్ముచున్నావా? నువ్వు దేవుని మందిరానికి వస్తారు కొంతమంది, ప్రభు మందిరానికి వస్తారు కొంతమంది. ఏమండి, దేవుని మీద నమ్మకము ఉండదు. అందుచేత నేను ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడుగుతున్నాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక చాలా జాగ్రత్తగా దేవుని మాటలు మీరు కొద్ది మాటలు వినాలి. అసలు ఈ పునరుద్ధానము గూర్చి అనేకమైన విషయాలు పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నాయి ప్రియులారా. నేను మహా అయితే కొన్ని విషయాలు మాత్రమే దాని కొరకు ధ్యానించాలా. పునరుద్ధానము నిమిత్తమై ఆ పునరుద్ధానం వల్ల వచ్చేటువంటి ఆశీర్వాదాలు కొన్ని మాత్రమే మీకు నేను మంచి ముఖ్యమైనవి మాత్రమే నేను మీకు గుర్తు చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు పునరుద్ధానము వల్ల, ప్రభు పునరుద్ధానము వల్ల ప్రియులారా, ఆయన వలన ఆ పునరుద్ధానము, ఆ తిరిగి లేవడాన్ని బట్టి మనకు ఆయన ఏమి ఇచ్చాడంటే ఆయన రక్షణ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేతులు ఎత్తండి అందరూ. హల్లెలూయా. ఏమి ఇచ్చాడు తెలుసా? రక్షణ. దేవునికి స్తోత్రం. ఆ పునరుద్ధానం ఈరోజు నిజంగా యేసు ప్రభు మరణించి తిరిగి లేవకపోతే ప్రియులారా, ఈరోజు మనం తిరిగి లేచి ఉండేవారము కాదండి, లేచి ఉండేవారం కాదు. ప్రకటన గ్రంథములో ఒక మాట చదవండి, 1:5 అనుకుంటాను. త్వరగా మీరు చదవాలా. ప్రకటన గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది, దయచేసి మీరు చూడాలి. ప్రకటన గ్రంథములో ఓ చక్కటి మాట రాస్తాడండి. 1:5 చదువుదాం ఒకసారి. నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతినైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఆయన మొదటివాడు, కడపటివాడు, ఆయన జీవించువాడు. ఆయన
కనుక బ్రతికి ఉన్న దేవుణ్ణి మనము నమ్మి ఉన్నాము. ఏమండి, ప్రాణం తిరిగి లేచిన దేవుణ్ణి మనము నమ్మి ఉన్నాము. అంతేగాని చనిపోయిన దేవుణ్ణి, ఆ రాయినో రప్పనో మనం ఏమి నమ్ముకోలేదు ప్రియులారా. కనుక గమనించండి, ఈరోజు ఈ వారం అంటే కొంతమంది ఏం చేసుకుంటారు తెలుసా, మీరు ఒక్కరు కూడా ఒక స్పీడ్ తెచ్చేవారు లేరు. ఏమండి, ఒక ఏదైనా తెచ్చేవారు లేదు. ఒక ఫలం తెస్తారో, ఒక పువ్వైనా తేవాలి. ఇలాంటి పువ్వైనా వారు తీసుకొని రా. మన జీవితాలు ఎప్పుడు లేస్తాయండి? పాపముని విడిచిపెట్టి మనము లేవాలా? పాపాన్ని విడిచిపెట్టి లేవాలా? ఎప్పుడు లేస్తాం? ఎప్పుడు నీకు పునరుద్ధానం కలుగుతుంది? ఎప్పుడు కలుగుతుంది చెప్పండి? ఎప్పటికీ కూడా మనం అలాగే ఉంటున్నాం ప్రియులరా. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆది సంభూతుడు దేవుడు, ఆయనే ఆదియు అంతము నేనే అంటాడు. మళ్ళా 22:13 ప్రకటన గ్రంథంలోనే 22:13 అంటాడు ప్రియులరా, ఆదియు అంతము నేనే, అల్పయు మేఘయు నేనే. దేవునికి స్తోత్రం. 44వ యెషయా గ్రంథము 6వ కూడా అంటాడు ప్రియులరా, నేను మొదటి వాడను కడపటి వాడను అని. ఇశ్రాయేలు దేవుళ్ళకందరి, ఇశ్రాయేలు ప్రజలకందరికి దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పునరుత్థానము వల్ల మనకు వచ్చే మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటి అని అంటే రక్షణ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమొచ్చింది మనకు? రక్షణ. రక్షణ వచ్చింది ప్రియులారా. మళ్ళా కొరింథీ పత్రికలో కూడా 15వ అధ్యాయంలో ఓ చక్కటి మాట రాస్తాడు ప్రియులారా. చదవండి ఒకసారి. 20:21 చదవండి. 20:21 చదవండి ఒకసారి. మొదటి కొరింథీ రాసిన పత్రికలో 15వ అధ్యాయము 20-21 చదవండి. చూడండి ఎంత మంచి మాట రాశాడు. టక్కుమని తీసి చదవాలా, త్వరగా, టైం లేదు. చూసారా ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారో మీరు? ఇంకా బద్ధకము నుండి లేవలేదు, ఇంకా నిద్ర నుండి లేవలేదు. ఇంకా దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవాలి. మొదటి కొరింథీ రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రాసినటువంటి మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 20-21 చదవాలి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగెను. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినాలా. ఇప్పటి వరకు చనిపోయిన వారిలో ఎవ్వరు కూడా లేచి ఉండలేదట, గాని ఈ యేసుక్రీస్తు ఒక్కరు మాత్రమే అట ఏం చేయబడి ఉన్నాడట? మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మృతులలో నుండి లేపబడి ఉన్నారు ప్రియులారా. ఈ రోజు చాలా మంది దేవుని మందిరానికి వస్తున్నారు, ప్రభు మందిరానికి వస్తున్నారు. అయ్యా ఇదిగో మీరు ఈ దేవుడని నమ్ముచున్నారా అంటే నమ్మకం చాలట్లేదండి. చాలా మందికి విశ్వాసం చెప్పడానికి ధైర్యం చాలట్లేదండి. కానీ యేసు ప్రభు మనం మత్తయి సువార్తలో చూస్తే ప్రియులారా 27వ అధ్యాయం 57వ వచనంలో అరిమత్తయి అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. అక్కడ అరిమత్తయి అని యోసేపు అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? యేసు దేహాన్ని నాకు ఇవ్వమని పిలాతు దగ్గరికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? పిలాతు దగ్గరికి యేసు దేహమును నాకు ఇవ్వమని వెళ్తారండి. ఎంత త్యాగం! మీరు అలా చేయగలుగుతున్నారా? సరిగ్గా కూర్చోవాలి. వెంకటన్న అలాగ ఊరికి కూర్చోవడం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అరిమత్తయి అనేటువంటి వ్యక్తి యేసు దేహాన్ని నాకు ఇవ్వమని పిలాతు రాజు దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దేహాన్ని నాకు ఇవ్వమని అడుగుతాడు. నిజంగా ఆయన కొరకు మనం ధ్యానించినప్పుడు ఆ త్యాగం ఈరోజు ఎవరికి లేదు. నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, వాక్యాన్ని వినాలి, ప్రభు కోసం నేను బ్రతకాలి, దేవుని కోసం నేను బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి అనేక ఆ సమర్పణ, ఆ త్యాగం ఎవరికి లేదు. యేసు దేహానికి వెళ్ళి యేసు దేహాన్ని అడుగుతున్నాడు అక్కడ అరిమత్తయి. మొదటిది పునరుద్ధానము ద్వారా మనకు వచ్చేటువంటి ఆశీర్వాదాల్లో మొదటి ఆశీర్వాదం రక్షణ
మనకు దొరికింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిన్న ఎంత భయంకరం జరిగింది. ఎవరింట్లోనో ఏదో పిడుగు పడినట్టు అనిపించింది అట్టు కదా. చాలా భయంకరం. దేవుని కృప మీ మీద ఉంది. దేవునికి స్తోత్రం. అందుకు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండండి. ఈరోజు మనం ఈ ఆరాధన చేసి ఉండే వాళ్ళము కాదు. అందుకే ప్రతి కుటుంబం చుట్టూని కంచె వేయండి, ప్రతి కుటుంబం చుట్టూని కృప కలుగును గాక అని ప్రార్థన చేస్తుంటాను నేను. మీరు చేసే ప్రయాణాలు, మీరు చేసే పనులు, మీరు చేసేటువంటి ప్రతి యావత్తు కొరకు మేము ప్రార్థన చేస్తాం. అదే మా బాధ్యత. మీరు ప్రయాణాలే చేసినా లేకపోతే పనే చేసినా మేము ప్రార్థన చేస్తామండి. మీరు చేసుకుని వెళ్ళిపోతారు. మొన్న ఇజ్రాయేలు వారి ఇల్లు కడుతున్న దగ్గర ఆ స్థలానికి నన్ను పిలిచాడు మొన్న. ఒకసారి రండి సార్ ప్రార్థన చేయండి అని. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ ఇల్లు కోసం నేను అడుగుతున్నాను అనమాట. ఇది ఏ రూము, ఇది ఏ రూము, ఇది ఏ రూము, ఇది ఏ రూము అని. మధ్యలో ఒక రూమ్ ఉంది. ఆ మధ్యలో ఆ రూముని ప్రార్థన గదికి ఉంచేయమని చెప్పాను నేను. ఎవరైనా ప్రార్థన గదులు కట్టుకున్నారా? మీరు ఇల్లు కట్టుకుంటున్నారు కదా, ప్రార్థన గది మాత్రం కట్టరండి. ఇది ప్రార్థన గదిగా ఉంచు. అడో చక్కగా ఓ శాప వేసి ఉంచు. ఇల్లు పూర్తిగా కట్టబడినప్పుడు కట్టారా? ప్రార్థన గది కట్టారా? మీరు ఎవరైనా కట్టారా? ఎత్తండి, చెయ్యెత్తండి. అందరు లైవ్ చూస్తారు. హల్లెలూయా. యూట్యూబ్ లో చూస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఎప్పుడు మనం మెలకువ కలిగి ఉండాలి. ప్రార్థన గది మనం కట్టించుకోవాలి. ఏవేవో ఇది టీవీ గది అని, ఇది ఏదో గది అని చెప్పి కట్టేసుకుంటాం మనం. లోకములో ప్రభుని ఎరగని ఆ సహోదరి మానులు ఏం చేస్తారు తెలుసా? ఇది దేవుని గది అని లేదా ఇది దేవుని మూలని పెట్టుకుంటుంటారు వాళ్ళు. కానీ మనం సజీవుడైన దేవుని తెలుసుకొని కూడా ప్రార్థన గది ఎన్నో ఎన్నో ఎన్నో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుచేత ప్రియులారా, ఈరోజు మరి ఈ పునరుద్ధాన ఆరాధనలో వచ్చిన మీరందరూ కూడా చక్కటి మాటలు వింటున్నారు. కానీ చాలా మందికి ఈ భాగ్యము లేదు. చాలా మందికి భాగ్యం ఎవరికి లేదు. చూడండి ఆ మాటలు ఎంత. ఈ మాట ఎందుకు చెప్తున్నాడు అంటే, ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటిగా పునరుద్ధానము రావాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనకి పునరుద్ధానము రావాలి, పునరుద్ధానం కలగాలి. ఈరోజు చాలా మంది దేవుని సన్నిధికి వస్తున్నారు, కానీ యేసు అంటే ఎవరో చెప్పలేకపోతున్నారు, క్రీస్తు అంటే ఎవరో చెప్పలేకపోతున్నారు, అభిషక్తుడు అని చెప్పలేకపోతున్నారు, రక్షకుడు అని చెప్పలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక మాట నన్ను యేసు ప్రభు కోసం తెలియనివ్వండి. ఒక మాట, ఆయనను కొట్టిన దెబ్బలు 882 దెబ్బలు అటండి. అంత మాత్రమే కాదు, ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టారు. 39 దెబ్బలు లెక్క పెట్టుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూమి మీద యేసు ప్రభు ఎంతకాలం బ్రతికాడు? తమ్ముడు 3.5 సంవత్సరాలు జీవించాడు ఆయన. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు మాత్రం ఆయన భూమి మీద ఇప్పుడు పరిచర్య చేశాడండి. పరిచర్య చేశాడు. నేను జాగ్రత్త విన్నాను. ఆయన్ని 9 గంటలకి సిలువ ఎక్కించాడు. 9 అనే సంఖ్య రాసుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే చెప్తున్నాను, జాగ్రత్త వినండి. అయితే ఈ డాక్టర్స్ లేదా ఈ ఎప్పుడు ఈ చనిపోయిన వ్యక్తి చనిపోతాడు, పూర్తిగా శరీరం అంతా కుళ్ళుతుందన్న అనే మాట కోసం నేను చెప్పడానికి ఈ మాటలు చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ 9 గంటలు ఆయనకి సిలువ వేశారు. ఆయన 3.5 గంటలు సిలువలో ఉన్నాడు. ఆయన ఎన్ని గంటలు? 3.5 గంటలు సిలువలో ఉన్నాడు ఆయన. 9 ప్లస్ 3.5 అని రాసుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తర్వాత సిలువలో మరణించిన తర్వాత శనివారం ఆయన్ని 24 గంటలు పాతిపెట్టి ఉంచారు. మొత్తం టోటల్ చేయండి ఎంత వచ్చిందో, 36.5 వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే 36 రోజులు అయిపోతే ఆ పాతి పెట్టబడిన శరీరం అట, ఈ డెడ్ బాడీ అట పగులు వచ్చేస్తుందట, పురుగులు పట్టి పగులు వచ్చేస్తుందట. కానీ యేసు మాత్రము భూగర్భాన్ని పగలగొట్టి ఆయన బయటికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ భూగర్భమే, ఆ గర్భమును ఏమండి, ఆ భూమిని బద్దలు చేసి ఆయన ఎన్నో అండి నిజంగా ఆయన లేచిన తర్వాత ఎన్నెన్నో అద్భుతాలు జరిగాయి. ఏమండి, ఆ యొక్క తెర 2గా చిరిగిపోయింది ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 882 దెబ్బలు ప్లస్ 39 దెబ్బలు. ఆయన్ని తన్నవారు 120 మంది తన్నారటండి. ఎంతమంది తెలుసా మీకు? ఎప్పుడన్నా ధ్యానిస్తారా మీరు? గూగుల్లో
ఏవేవో చూసుకుంటారు కానీ, పనికి మాలినవి చూస్తారు కానీ, అయ్యో నా దేవుడు కదా నేను చూద్దాం ఏంటి అని చెప్పి చూస్తున్నారా మీరు? 120 మంది అట అండి ఆయన్ని తన్నారట అండి. ఎంతమంది? 120 మంది అట. వాళ్ళు బక్క చిక్కిన వాళ్ళు, బలహీనులు కాదట అండి. వాళ్ళు తన్నడానికే ట్రైనింగ్ ఇస్తారట వాళ్ళకి, పోలీస్ ట్రైనింగ్ ఇచ్చినట్టు. వాడు ఒక్కొక్కడు తంటట మరి దూరం వెళ్ళిపోయేవాడట అండి యేసు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంత కూడా కనికరం లేదా? నీవు ఒక చిన్నది తంటేనే, ఓ చిన్నది కాలు తగిలితేనే నువ్వు రెచ్చిపోతావు. నువ్వు చిన్నది కాలు తంటేనే రెచ్చిపోతావు. 120 మంది ఉమ్మేశారట అండి. ఎంత? 120 మంది ఉమ్మేశారట. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 120 మంది, 120 మెంబర్స్ అండి. ఆ ఉమ్ములు ఉంచే వాళ్ళు కూడా ఇంత కాదట. ఒక్కడు లాగా ఆంగలించి ఉంటే ఆడు ఒక్కడే మింగేసేటట్టు ఉంటాడట అండి. అలాంటి ట్రైనింగ్ ఇచ్చారు ఆ రోమన్స్. ఒక్కసారి అంటే నేను చెప్తున్నాను, ఒక్కసారి యేసు ప్రభుని సిలువ వేసినప్పుడే వారిని ఏం చేశారు తెలుసా? ఇబ్బంది పెట్టరు, శ్రమ పెట్టరు. కానీ మనము రోజు ఇబ్బంది పెడతానే ఉన్నాం యేసు ప్రభుని. దేవునికి స్తోత్రము. ఆయనకి ఎన్ని దెబ్బలు కొట్టారట? 882 దెబ్బలు, 39 దెబ్బలు టోటల్ మీరు చేసుకోండి ప్రియులరా. ఆయనకు తగిలిన గాయాలట, పెద్ద గాయాలట అండి, 150 గాయాలట. ఎన్ని? మనకు చిన్నది కువిలో మాట్లాడుతున్నాను. ఏనాయి ऊपर यहाँ पूछती सर అన్నయ్యో సార్ బో यहाँ पूछते చోంజాయించి అంటాం మనం. ఆయనకి ఎన్నంటే కాళ్ళ కట 9 అంగుళాల మేకులు కొట్టారట. కాళ్ళు, చేతుల్లాట ప్రియులరా 6 అంగుళాలు మేకులు కొట్టారట. అది ఎవరి కోసం తెలుసా? నీవు ఉండవలసిన స్థలములో ఆయన వెళ్ళి ఆయన నీ జీవితం ఆయన స్థలాన్ని నీకు ఇచ్చాడు. ఆమేన్. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక తండ్రికి 2 కొడుకులు పుట్టారట అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక తండ్రికి 2 కొడుకులు. 2 కొడుకులు పుట్టిన తర్వాత తండ్రి చనిపోతూ అన్నాడట పెద్ద కొడుకుకు పిలిచి, నానా ఒరే నానా అని చెప్పి పిలిచాట. నానా అని చెప్తే, ఒరే నేను చచ్చిపోతున్నాను, చివరికి వచ్చేసాను, ఇంకా తమ్ముడిని జాగ్రత్త చూసుకోమని అన్న చేతిలో తమ్ముడిని పెట్టాడట. అన్న చేతిలో తమ్ముడిని చేతి పెట్టి చనిపోయాడట తండ్రి. జాగ్రత్తగా వినాలి, అర్థమవుతుంది, అర్థం చేసుకోండి. హృదయాలు తెరవండి, మనోనేత్రాలు తెరవండి. అన్న చేతిలో తమ్ముడు చేతులు పెట్టాట. తండ్రి ప్రాణం విడిచాడటండి. ప్రాణం విడిచిన తర్వాత తమ్ముడు ఒకట, జాగ్రత్తగా ఉండరా తమ్ముడు, నాన్నగారు చనిపోయారు, నేనే నీకు ఇంకా అన్ని విధాలుగా చూస్తానని చెప్పి తన తమ్ముడితో అన్నయ్య చెప్తున్నాడట. అన్నయ్య బాగా చదువుకొని లాయర్ అయిపోయాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ తమ్ముడు మాత్రము చెడు స్నేహము వలన ఏమైపోయాడంటే ఈయన గజ దొంగ అయిపోయాడట. చెడు స్నేహం వలన. జాగ్రత్తగా వినాలి. పావన్ ఎక్కడ పోయాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. చెడు స్నేహము వలన ఏమైపోయాడట అంటే చివరికి తమ్ముడు చెడిపోయాడట. తాగుడు, లేనిపోని చెడు వ్యసనాలు, పాపము, వ్యభిచారము, రకరకాల అలవాట్లు అయిపోయాడట. ఎవరు? తమ్ముడు. అన్నయ్య ఏమో గొప్ప చదివి లాయర్ అయ్యాడట ప్రియులరా. దేవునికి స్తోత్రం. చివరికి ఈ తమ్ముడు గజ దొంగగా అయిపోయాడట. ఏమైపోయాడు? గజ దొంగ అయిపోయాడట. ఎన్నో సార్లు దొంగలు చేస్తూ ఎన్నో సార్లు దొంగ చేసుకుంటూ ఆయన దొరికిపోయిన దాఖలు వచ్చేసాయంట. ఒకరోజు దేనికో దొంగకు వెళ్ళి మొత్తానికి ఆ యొక్క స్త్రీ అడ్డొస్తే ఆ స్త్రీని చంపేసి పొడిచేసి పరిగెట్టుకుంటూ ఈ చొక్కలంతా కూడా, ఈ బట్టలంతా కూడా రక్తం అయిపోయి పరిగెట్టుకుంటూ ఇంటికి వచ్చేసాడట. దేవునికి స్తోత్రం. అక్కడ వారు అన్నయ్య గారు ఉన్నారట, కూర్చొని ఉన్నారట. ఏంట్రా తమ్ముడు ఏమైంది అంటే, లేదన్న నన్ను తరుముతున్నారు, పోలీసులు తరుముతున్నారన్న అని చెప్పి అన్నయ్యతో తమ్ముడు చెప్పాడట.
అయితే అప్పుడు తమ్ముడికి అంటున్నాడట, అన్నయ్య ఏమంటున్నాడట, తొందరగా ఈ బట్టలు తీసేరా, ఈ రక్తం ఏంటిరా, ఈ రక్తపు మరకలేంట్రా, తీసేయి, త్వరగా తీసేయి అని చెప్పి ఆ బట్టలు తీయించేసి మొత్తానికి స్నానం చేయి అని చెప్పాడట. చెప్పిన తర్వాత ఆ తమ్ముడు తీసిన బట్టలట, తాను లాయర్ డ్రెస్ తీసేసట, తమ్ముడు తీసిన బట్టలట ఆ అన్నయ్య వేసుకున్నాడట. దేవునికి స్తోత్రము. ఈ తమ్ముడు వేసుకున్న బట్టలన్నీ కూడా రక్తముతో, ఏమండి, ఆ రక్తపు మరకలతో ఉన్న వస్త్రాలని అన్నయ్య వేసుకున్నాడట. అన్నయ్య డ్రెస్సులేమో అక్కడ తీసి ఉంచితే తొందరగా వచ్చి తమ్ముడు వేసుకున్నాడట. అప్పుడు అయ్యా అయ్యా ఆగండి, నేనే తప్పు చేశాను, ఆయన కాదు, మా అన్న కాదంటే, నువ్వు ఇంకా మాకు సాకులు చెప్పక, నువ్వు చేసింది కాకుండా అవసరమైతే కోర్టులో రా, మాట్లాడదాం, అక్కడికి రా అని చెప్పాట ఆ అన్నయ్యని. వాళ్ళ వదిన చెప్తుందట, మీ అన్నయ్యని తీసుకెళ్లిపోతున్నారు, మీ అన్నని తీసుకెళ్లిపోతున్నారు, వెళ్ళు అని చెప్పి ఆ తమ్ముడితో, వాళ్ళ మరిది గారితో అంటుందట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జాగ్రత్తగా వినాలా. మొత్తానికి జైల్లో తీసుకెళ్ళాట, ఆయన్ని సరస్సాల్లో బంధించారట. బంధించిన తర్వాత ప్రియులారా, నా సమయం లేదని నేను కుదించి నేను చెప్తున్నాను, ఉరి శిక్ష ఖరారైందట, నిర్ధారణ అయిందట. ఉరి శిక్ష వేసేయాలి ఈయనకి. ఈయన మర్డర్ చేశాడు, ఈయన దొంగ, ఈయన అనేకమైనటువంటి తప్పులు చేశాడు, పొరపాట్లు చేశాడు అని చెప్పి ఏం చేశారంటే ఆయన్ని ఉరి శిక్షకు ఖరారు చేశారట. ఉరి శిక్ష వేసే ముందు ఆ వ్యక్తిని అడుగుతారట, చివరి కోరిక ఏముందిరా నాన్న చెప్పు అని చెప్పి. చివరి కోరిక ఏముందని చెప్తే, నా తమ్ముడిని పిలవండి సార్ ఒకసారి అని చెప్పానడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరిని పిలవండి అంటున్నారు? జాగ్రత్త వినాలి. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు, అందరూ, పిల్ల పీత, మీకు తెలియాలి, ఏమో తెలియాలి. క్రమంగా కూర్చొని దేవుని వాక్యాన్ని చిన్నప్పటి నుండి వినాలి. నా తమ్ముడిని ఒకసారి, తమ్ముడా అన్న అంటే, అన్నని పిలువండి అంటున్నాడట. ఈయన అన్నయ్య జైల్లో ఉండేట. ఉరి శిక్ష ఖరారైంది కదా. ఇదిగో చివరి దశలో ఏదో ఒకటి, ఆ రోజు తాగుతానంటే తాపిస్తారంట, లేదా మాంసం తింటానంటే మాంసం తింటా, ఏం చేయాలన్నా చేస్తారట. ఆ రోజు ఉరి శిక్ష చేసేస్తారు కదా, అదే చివరి యొక్క. అప్పుడు నా తమ్ముడిని లేదా నా బ్రదర్ని పిలువండి సార్ అని చెప్పి ఆయన అన్నాడట. తమ్ముడు వెళ్ళిన తర్వాత తమ్ముడిని కౌగిలించుకొని బోరుమని ఏడ్చాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బోరుమని ఏడిచి, తమ్ముడు, నీ కొరకు చనిపోయేవారు ఇంకెవ్వరు లేరు, నేను ఒక్క అన్ననే ఉండేను, నేను నీ కొరకు చనిపోయేవారు ఎవరు లేరు, ఇక మీదట అయినా మంచిగా బ్రతుకు, బుద్ధిగా బ్రతుకు, చక్కగా ఉండు అని చెప్పాట. తమ్ముడిని ఏం చేశాడంటే ఆయన కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడంట. నీవు తెలిసి కూడా తప్పు చేస్తే, దేవుని నమ్ముకొని కూడా నీవు తప్పు చేస్తే, ఇంకా నువ్వు బాప్తిసం పొందుకొని కూడా తప్పు చేస్తే, నీవు ఇంకా అబద్ధాలు మాట్లాడుతుంటే, నీ కోసము చనిపోయే యేసు లేడు, నీ కోసం మరొక దేవుడు రాడు, ఒక్కడే. అందుకే నేను మొదటిలోనే గుర్తు చేశాను, మొదటి వాడను, కడపట్టి వాడను, జీవించు వాడను. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. హల్లెలూయా. నీ కోసము మరొక అన్నయ్య ఉండాడు, తమ్ముడు నీ కోసము చనిపోయేవాడు ఉండాడు అని చెప్పాట. ఏం చెప్పారట తెలుసా? తన తమ్ముడితో అన్నయ్య కౌగిలించుకున్నట, ముద్దు పెట్టి పంపించాడు. పిల్లరా, ఈ రోజు కూడా యేసు నిన్ను ముద్దు పెట్టి పిలుస్తున్నాడు. మంచి మనసుతో వినండి. ఆ చెడు బుద్ధులు మానేయండి, చెడుని మానేయండి, పాపమునికి దూరముగా ఉండండి. ఆయన ధనవంతుడై ఉండి దరిద్రుడైపోయాడు. దరిద్రుడు స్థానమును ఆయన తీసుకొని మనల్ని ధనవంతుల స్థానములో ఉంచాడేసయ్య. ఈ పునరుద్ధాన ఆరాధనలో మొట్టమొదటిగా మనకి దేవుడు ఇచ్చేది ప్రియులారా, రక్షణ ఇస్తున్నాడు. నిన్ను ఇంకెవరు రక్షించరు, నీ కోసం ఎవరు కలువరి సిలువలో రక్తం కార్చరిక. ఆ అన్నయ్య ఎవరికి సాదృశ్యంగా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉన్నారు. తమ్ముడు విశ్వాసులకు, మనందరికీ, మానవ జాతికి సాదృశ్యంగా ఉన్నారు. ఈరోజు ఏవేవో తప్పులు చేసి, అపరాధములు చేసి, అబద్ధములాడి రకరకాలు మనము భూమి మీద బ్రతుకుతున్నాం ప్రియులారా. ఇంకొక అవకాశం ఇచ్చారు తమ్ముడు మోజెస్.
దేవుడు ఇంకొక అవకాశం ఇచ్చారు మనిషి. నిన్నటి దినాల్లో జరిగిన భయంకరమైన ఎక్కడ జరిగిందా అని చెప్పి మేము ఆశ్చర్యపోయి ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ కొంచెం ప్రార్థన చేద్దామని పాస్టమ్మ గారితో ప్రార్థన చేస్తున్నాం. వర్షం వస్తే ఎప్పుడు ప్రార్థన చేస్తాను, ఎందుకు తెలుసా? నాకు తెలుసు కాబట్టి. గాలిలోను తుఫాన్లోను వర్షంలోను వచ్చువాను అని రాయబడి ఉంటది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. పాస్టమ్మ గారు చెవులు మూసుకుని ఇలాగా గిడిగిడి అయిపోతున్నారు. అలా కాదు, ప్రార్థన చేసుకో, బోల్డ్ అని శబ్దాలు మనం వినాలి అని చెప్పాను. అందుచేత నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట తెలియచేస్తున్నాను తెలుసా? మన కోసం ఇంకా రక్తం కార్చేవాళ్ళు ఇంకే దేవుడు నీ కోసము రాడు. తర్వాత నేను మారు మనసు పొందుతానులే, తర్వాత నేను నేను అభివృద్ధి చెందుతానులే, తర్వాత నేను రక్షణ పొందుకుంటానులే, తర్వాత నేను పాపాన్ని విడిచిపెడతానులే. నీ కోసం చనిపోయేవాడు ఎవడు ఉన్నాడు? నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు ఎవ్వరు ఉండరు మన కోసం చనిపోయేవారు. ఎవరు ఉండరు? నీకు బుద్ధి చెప్పే పాస్టర్ కూడా ఉండరు. నీకు ఏమండి మంచి ప్రసంగాన్ని చెప్పి బలపరిచే సేవకులు కూడా మీకు దొరకరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దయచేసి మీ దగ్గర ఒక 10 రూపాయల నోట్ అయినా ఉందా? తెరవండి. 10 రూపాయల నోటు ఉన్నాయా? నేను ఇప్పుడు అడిగేనులే, నేను చెప్దామని. ఇక్కడ ఎవరున్నారు? ఎవరు? ఒక్క గాంధీయే. అలా చెప్పాలా? ఈయన ఏ గాంధీ? ఎందుకోసం ఈయన ఇక్కడ పెట్టారు? ఈ కరెక్ట్గా ఈ డబ్బులోనే ఎందుకు పెట్టారు చెప్పండి? మంచి మాట చెప్తున్నాను నీకు, మంచి మర్మాన్ని చెప్తున్నాను నేను ఇప్పుడు. ఈయన బొమ్మ లేకపోతే ఆ నోటు చెల్లదు. ఈ బొమ్మ లేకపోతే ఎందుకు తెలుసా? ఆయన స్వతంత్ర సమరయోధుడు. ఆయన స్వతంత్రం కోసం మన భారతదేశమా లేకపోతే టోటల్ గా ఈ వరల్డ్ అంతట్లో పోరాటం చేసి గెలిచినటువంటి వ్యక్తి కనుక ఆయన్ని డబ్బు మీద ముద్ర వేశారు. ఆయన ఫోటో జాగ్రత్త వినండి. ఈ ముద్ర లేకపోతే ఈ నోటుకి విలువ లేదు. దేవునికి స్తోత్రము. ఈ ముద్ర లేకపోతే, ఈ మహాత్మా గాంధీ గారి ఫోటో లేకపోతే ఈ నోటుకి విలువ లేదు. సరే, ఈ నోటుకి ఈ ఫోటో ఉంటేనే సరిపోతుందా? ఈ వైట్ ఉందా? వైట్ ఉందా? వైట్ ఉంది కదండి. అక్కడ లోపల బొమ్మ ఉంటుంది చూడండి. ఎవరి బొమ్మ ఉంటుంది? అది కూడా మహాత్మా గాంధీ గారి బొమ్మే ఉంటుంది. ఇకపోతే కదా ఆ వైట్ లోనే ఇది 200 అంటే 200, 10 రూపాయలు అంటే 10 రూపాయలు అని చెప్పి లోపల 10 అంకె కూడా రాసి ఉంటారు. అప్పుడే ఈ నోటు చెల్లుతుంది. ప్రియులారా, నేను ఈ సందర్భంలో నేనేం చెప్పడానికి ఇష్టపడుతున్నాను తెలుసా? యేసయ్య మన గుండెలో, మన లోపల ఉండాలి. అప్పుడే నీకు విలువ. నీలో పునరుద్ధానం అవ్వాలి యేసు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీలో పునరుద్ధానం అవ్వాలి. నీలో నుండి ఆయన బయటికి. లోపల ఈ బొమ్మలు ఎన్ని ఉన్నా లోపల బొమ్మ లేకపోతే ఈ నోటు దొంగ నోటు. మన జీవితంలో కూడా అంతే ప్రియులారా. యేసు ప్రభు మన హృదయములో, మన గుండెలో లేకపోతే మనకు విలువ ఉండదు. అందుకోసమే నీకు విలువ ఇవ్వడానికే ఆయన సిలువకెక్కాడు. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. నీకు విలువ రావాలి అంటే ఆయన సిలువకెక్కాడు. అందుచేత సిలువను గూర్చిన వార్త నశించుచున్న ప్రజలకు వెర్రితనమాట గాని రక్షింపబడిన మనకు శక్తి, దేవుని శక్తి అని రాస్తాడు. మొదటి కొరింథీలో రాస్తారు ఆయన 1:18. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు నీకు విలువ రావాలా? యేసు ప్రభుని గుండెలో పెట్టుకో, యేసు ప్రభుని హృదయంలో పెట్టుకొని బ్రతుకో. ఏవేవో పాపం పెట్టుకుని బ్రతకడం కాదు. ఏదేదో మారు మనసు లేని పద్ధతులను మీరు లేదో లోకాచారాలను లేదా ఇదిగో లోక మర్యాదలను పెట్టుకొని బ్రతకడం కాదు ప్రియులారా. దేవుని మన లోపల పెట్టుకొని బ్రతికితే అప్పుడు మనకు విలువ. దేవునికి స్తోత్రం. ఏవేవో తాగుడు, ఏవేవో గొడవలు, ఏవేవో రకరకాలను పెట్టుకుంటే నీకు ఆశీర్వాదాలు రావు. ఈ 2026 సంవత్సరములో అయినా ఈ 2026 సంవత్సరం నుండి అయినా నువ్వు ఒకటి దిద్దుకుంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. దిద్దుకోపోతే జీవితకాలము దిక్కుమాలిన వాడుగా ఉంటారు. దిద్దుకుని బ్రతకండి. మీరు దిద్దుకోండి. అయ్యో నా జీవితములు అలాగున్నాయి, నా జీవితంలో నా బ్రతుకులు అలాగున్నాను, నేను నా జీవితంలో యేసు ప్రభు లేదు అని చెప్పి మీరు బ్రతకండి.
ఎన్ని పునరుద్ధాన వర్తమానాలు విన్నా మన జీవితాల్లో కదులు బెదురు లేదు, భయము లేదండి. ఎంత చక్కటి మాటలు ప్రియులరా. మొదటిదట, మనము ఈ పునరుద్ధరణ ఆరాధన ద్వారా వచ్చినటువంటి ఆశీర్వాదం మొదటిది ఏంటంట తెలుసా అండి? రక్షణ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈయనే గనుక ఒకవేళ ఏమండి చనిపోయి తిరిగి లేవకపోతే ఈ రక్షణ, సమాధానం, సంతోషం మనకు ఉండేది కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న మనమందరం కూడా ఈరోజు నీకు విలువ రావాలని ఆయన సిలువకెక్కాడు. ఇంకా మనం చేస్తున్న మన బుద్ధుల ద్వారానే 120 మంది ఆయన్ని తన్నారంటే ఎట్లా ఉంటుందో. 120 మంది ఉంచారటండి ఆయన్ని మొఖం మీద. బల్లె పోట్లు పొడిచారు ప్రియులరా. పెద్ద గాయాలు 150 గాయాలు అయ్యాయట. సెర్చ్ చేసుకోండి, మీరు ఎక్కడైనా చూసుకోండి. ఆయన చరిత్ర చూడండి, తెలుస్తుంది. మనమైతే చిన్నది, ఒక చిన్న వ్యక్తి మీ వైపు మీ మీద ఉంచకపోయినా పక్కన వెళ్ళిలాగా కర్రన చేసి ఉంచితే నా మీదే ఉంచుతున్నాడు ఆయన అని చెప్పి అనుకుంటాం. యేసు ప్రభు మీదకి ఎంతమంది ఉంచారు నాన్న? 120 మంది వేసారట యేసు ప్రభు. 120 మంది అట. ఎంత బాధ అనుభవించాడండి నీ కోసం, నా కోసం. ఈరోజు చిన్న నడుము నొప్పి పెడితే, ఈరోజు చిన్న తలపోటు వస్తే, ఈరోజు చిన్న జ్వరం వస్తే మిట్టుకొని పోతున్నాం ప్రియులరా. 53వ అధ్యాయం యెషయా గ్రంథములో 4వ వచనములు అంటాడు, ఏమని తెలుసా? ఆయన నిశ్చయముగా నీ రోగములను భరించెను, వ్యసనములను భరించెను. మన కోసమేనండి ఆయన కలవరి సిలువలో మనం బాగు చేయాలని, మనల్ని స్వస్థపరచాలని. ఇంత చక్కటి దేవుని మనం నమ్ముకొని ఉన్నాం ప్రియులరా. మీరు దేవుని అపరిశుద్ధపరచవద్దు, దేవుని అవమానకరంగా మనం బ్రతకవద్దు. అందుకే కదా అన్నాడు, నీ ద్వారానే నా నామము అవమానపరచబడుతుంది అన్నాడు. ఎంతమంది మంది అలాగా క్రీస్తు కొరకు మహిమకరంగా ఎంతమంది బ్రతుకుతున్నాం చెప్పండి. మనం పాడే పాట ద్వారా, మనం చేసే ప్రార్థన ద్వారా దేవుడికి మహిమ వస్తుందా? మనం చేసే సువార్త ద్వారా మహిమ వస్తుందా? దేవుడు హియతి కమ్మతి బాణ ఆతి సరి ఏనా అనాయికేంది నంగడి పాట కేరారు మీరు. మరి దేవుడు కమ్మకి హింజరికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పునరుద్ధరణ ఆరాధనలో ఎన్ని విషయాలైనా మనం నేర్చుకోవడానికి ఇక్కడ మరి ఉంది, కానీ సమయం లేదు. ఏమి లేదు, సమయం సరిపోవట్లేదన్నమాట. మీరు రావడమే 12 గంటలకు వస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఉచితంగా తండ్రి యేసయ్య దేవుడు అని పిలిచే అవకాశం మనకు ప్రభు ఇచ్చాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవకాశాన్ని ప్రభు ఇచ్చాడు. అలాంటి అవకాశాన్ని ఈరోజు దేవుడు మనకిస్తూ ఉచితంగా అండి, ఉచితంగా. ఏ డబ్బు లేదు, ఏ ధనం లేదు, ఉచితంగా ఆయన క్రయాధనంగా తాను ఆయన బలి అయ్యాడు సిలువలో. కనుక మనం ఇంత మంచి ప్రభుని నమ్ముకొని కూడా, దేవుని నమ్ముకొని కూడా, భూమి ఆకాశములు అన్ని కూడా ప్రభువే చేసి ఈరోజు ఇంత చక్కటి పంటలు పండించి మనం తిని బ్రతుకుచున్నాం ప్రియులారా. అందుకే ఒక్కసారైనా మీరు ఆలోచించండి, నేను దేవుని కొరకు ఏం చేస్తున్నానని, ప్రభు కోసం నేను ఏం చేస్తున్నానని చెప్పి మనం ఏం ఆలోచిస్తున్నాను? ఎంతకైనా లోకమే, ఎంతకైనా లోకమే, ఎంతకైనా శరీరాశలే, నేత్రాశలే, ఎంతకైనా యేసు ప్రభుని దుఃఖపరచడం. ఏమండి, తల్లిదండ్రులు మాట లేదు, గొట్టి లేదు. ఈరోజు నేను ఇష్టపడిపోయిన అబ్బాయికి, ఆ అమ్మాయికి నేను ఇష్టపడిపోయాను, వద్దు వారిని చేసుకోవద్దన్న సరే ఏమైపోతున్నారు తెలుసా? అమాంతంగా వారు ఏమైపోతున్నారు తెలుసా? వెళ్ళిపోతున్నారు ప్రియులారా. ఎంత బాధ, ఎంత విచారం చెప్పండి. ఏదైనా వస్తే నాకు చెప్పండి, నేను మాట్లాడుతున్న వాడు ఎంత కొమ్ములు ఉన్నా పర్వాలేదు, మాట్లాడతాం. ఏడు సంగతి అని ఎవరు మాట్లాడకుండా వెళితే రేపు పొద్దున ఏమైనా జరిగితే మేము చేసేది ఏంటి? చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుందామంటే సుఖం ఉండదండి. 10th క్లాస్ స్టూడెంట్స్ రాశారా మంచిగా ఎగ్జామ్స్? రాశాం సార్ అని చెప్పి అలాగా దయ్యంలాగా మాట్లాడటం కాదు. రాశాం సార్ అని ఓపెన్ గా చెప్పాలా. మేము ఇక్కడ ప్రార్థన చేసినంత మాత్రాన మీరు పాస్ అవ్వరు, మీ ప్రయత్నం కూడా మీకు ఉండాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
చక్కగా రాయాలి. అప్పుడు మేము ప్రార్థన చేస్తాం. అప్పుడు మీరు ప్రార్థన చేసిన తర్వాత మీరు పాస్ అవుతారు. కానీ చాలా మంది పాస్టర్ గారు ప్రార్థన చేసేస్తారులే మేము పాస్ అయిపోతామని. నువ్వు రాయకుండా ఏంటి? ఆ తెల్ల పేపర్ ఎవరు తీస్తారు? పెద్ద పెద్ద కోడిగుడ్లు లాంటి గుడ్డి సున్నాలు పెట్టి పంపిస్తారు. మళ్ళీ నీకోసం మరొక దేవుడు రాడు నీకోసం చనిపోయడానికి. చూసుకోండి. ఇంకా మరల నువ్వు కలవరి శిలువలో యేసు ప్రభుని ఎక్కించడానికి వీల్లేదు. జోల్కాహిమ్ను హెచ్చే వెస్టిస్కే విన్నాం అన్నమాట. వెస్టి సరి మాము లాగినత మహాజీనమి. అలా కాదు, సరి చేసుకోవాలి, దిద్దుకోవాలా, నిజమే కదా అని నేనే 2 సంఘాలు ముగించి ఎర్లీగా వచ్చేస్తున్నాను. నేను వాస్తవానికి 5 సంఘాలు. వచ్చే సంవత్సరం మీరే ప్రసంగాలు చేయాలా? నేను ఇక్కడే ఉంటాను. ఒకరికొకరికి ఒక్కొక్క సంఘానికి పంపిస్తాను. నేను గుడ్ ఫ్రైడే రోజు వెళ్ళండి, ఈస్టర్ రోజు కూడా మీరు వెళ్ళండి, చక్కగా చెప్పండి. అన్ని సంఘాలకి చెప్పి ఉన్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ పునరుత్థాన ఆరాధన ద్వారా అయినా మనం కాస్త ప్రభువుకి దగ్గరగా ఉందాం, ప్రభువుకి సమీపముగా ఉందాం. ఎన్నాళ్ళు మనం చేసేటువంటి మన వ్యసనాల వల్ల ప్రభువుని మనం ఇంకా సిలువకి ఎక్కిస్తాం చెప్పండి కదండి. ఎంత బాధ అండి, ఎంత పిడిగుద్దులు గుద్దిస్తున్నాం చెప్పండి. ఆ గుద్దులు గుద్దిన వారు 50 మంది అట్టండి. ఎంతమంది? ఎన్ని శ్రమలు యేసు ప్రభు అనుభవించాడో ఒకసారి మీరు ఆలోచన చేయండి. మానవ జాతి రక్షింపబడాలి, మానవ జాతిని పరలోకం తీసుకెళ్ళాలి, మానవ జాతిని అందరినీ కూడా నేను ఇదిగో సమాధానం ఇవ్వాలి, ఆశీర్వాదం ఇవ్వాలి, సమాధానం ఇవ్వాలని చెప్పి ఈరోజు యేసుక్రీస్తు వారండి నిజంగా మన కోసమే ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు లెక్కలేని మా కృతజ్ఞతాస్తుతులు. నేనే పునరుత్థానమును జీవమును, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకునని మీరు తెలియచేశారు ప్రభా, నీకు వందనాలు అయ్యా. ఇదిగో నీ పునరుత్థానము ద్వారా మాకునైనా రక్షణ, మాకునైనా సమాధానం, మాకునైనా సంతోషం. దేవా, అనేకమైనటువంటి నీ బిడ్డలుగా మేము నాయన ఉండడానికి అధికారమునిచ్చావు ప్రభా, నీకు వందనాలు. నువ్వు దేవుడిగా, రాజుగా, ఓ దేవా నాయనా, మా అందరి కొరకు నువ్వు మృత్యుంజయుడిగా తిరిగి లేచున్నావు. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కార్యాన్ని మీరు జరిగించండి. కృపలో మీ బిడ్డలందరినీ కూడా మీరు ఎత్తిపట్టుకొని నడిపించుమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.